వదిలేసి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? దానికి కారణం ఆదిత్య గారి వైఫ్ గుండమ్మ. మేము తినే ఫుడ్ లో ఏదో మిక్స్ చేసి వెయిట్ పెరిగేలా చేసింది. మేం మోడల్స్ గా సెలెక్ట్ కాకుండా ఉండాలని ప్రయత్నం చేసింది. చూశారు కదా, ఇప్పుడేమంటారు? ఎందుకు ఇలా జరిగిందిరా? ఇదిగో అంతా దీనివల్లే. నేనేం చేశానండి? నువ్వు తెచ్చిపెట్టిన ఫుడ్ వల్లే వెయిట్ పెరిగావు అంటున్నారు వాళ్ళు. త్వరలోనే ఏదో ఫ్యాషన్ ఈవెంట్ ఉందన్నావు కదా నాన్న. దానికోసం రాత్రి పగలు కష్టపడ్డారు కదా, మరిప్పుడు ఈవెంట్ జరుగుతుంది, కానీ ఆ దరిదాపుల్లో గేట్ దగ్గర కూడా నేను ఉండను. కారణం ఇదిగో ఇది. అన్నయ్య, వాళ్ళేదో అన్నారని నువ్వు వదిన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. అవునరా, నేనెవ్వరిని తప్పు పట్టకూడదు, ఎవ్వరిని ఏమీ అనకూడదు. నా కలలు ఆశలు చితికిపోయినా సరే, నేను నాశనం అయిపోయినా సరే. జాతకం బాగుంది అన్నావు కదన్నయ్య. ఈవిడ వల్ల ఆదిగారి జాతకం మారిపోయింది. ఇదేనా ఆవిడ జాతకం? నీ దగ్గరున్న మోడల్స్ అందరూ వెళ్ళిపోతే నీకు చెడ్డ పేరు కదా బావా. టీవీలో చూపించింది అదే కదా. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఏమనాలి, ఏం చేయాలి? ఒరే, జరిగిన దాన్ని బట్టి, నువ్వు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టు అనిపిస్తోందిరా. కోడల మీద అరవడం కంటే తప్పు ఎక్కడ జరిగిందో ఆలోచించడం మంచిదిరా. తప్పు ఇప్పుడు కాదండి, చాలా రోజుల క్రిందటే జరిగింది. వాడికిష్టం లేదు అని చెప్తున్నా మీ పిచ్చి నమ్మకాలతో ఈవిడ గారిని ఇంటి కోడల్ని చేసి గడపలో ఎప్పుడైతే కాలు పెట్టించారో చూడండి, అదే మీరు చేసిన పెద్ద తప్పు బావా. మీనాక్షి, అసలు వాళ్ళెవరో నవ్వడం పక్కన పెట్టు, నేనే నిన్ను అడుగుతున్నాను, నువ్వు సన్నగా అవ్వగలవా? పది రోజుల్లో కనీసం 1 కేజీ అయినా తగ్గగలవా? అది జరగని పని కదా. వాళ్ళు నవ్వడంలో తప్పులేదు, వెళ్ళు. పోయిన రిప్యుటేషన్ ఎలాగో పోయింది, కనీసం నా ఛాలెంజ్ నైనా నిలబెట్టగలవేమో ఆలోచించు. పో ఇక్కడ నుంచి. ఎవరు ఫోన్లో? అది మా అమ్మ. అయితే నేను మాట్లాడింది ఈయన వినలేదన్నమాట. ఏంటి అలా ఉన్నారు? ఏంటంటే ఏం జరిగిందో నీకు తెలీదా? తెలిసి మాత్రం ఇప్పుడు ఏం చేయగలం? జరగాల్సిన నష్టం జరిగిపోయాక
అనవసరంగా ఈ ప్రాబ్లం వల్ల వదిన కార్నర్ అయిపోయింది. దీనంతటికీ కారణం వదినేనని ఆది బలంగా నమ్ముతున్నాడు. వీడేంటి గదిలోకి రాగానే శోభనం శోభనం అని మీద పడేవాడు ఇప్పుడు వదిన వదిన అని ఫీల్ అవుతున్నాడు. పోనీలే, ఇదే మనకు మంచిదే. రోజు వీడితో టార్చర్ పడటం తప్పుతుంది. గుండమ్మా, ఇక నువ్వు ఈ ఉచ్చులో నుంచి బయటపడే సమస్య లేదు. ఈ ఉచ్చులో పడ్డావని వదిలేయను. ఇంకా ఇంకా బిగించి నీకు ఊపిరి ఆడకుండా చేస్తాను. ఈ ఇంటికి ఆదికి నిన్ను దూరం చేసి తీరుతాను. ఏంటి అందరు ఇక్కడే ఉన్నారు? గుడ్ మార్నింగ్ నాన్న. ఎరా గుండం ఎక్కడా కనిపించలేదు? నన్ను అడుగుతారేంటి? అదేంట్రా, తను నీ గదిలోనే ఉంటుంది కదా. రాత్రి ఉంది, ఇప్పుడు లేదు. ఏ కిచెన్ లోనో ఏడుస్తూ ఉంటుంది. కిచెన్ లో లేదురా, మేము అక్కడి నుంచే కదా వచ్చింది. రూమ్ లో లేక కిచెన్ లో లేక ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు ఇంట్లోనే లేదు వదిన. వదిన ఉదయాన్నే బయటికెళ్ళింది. గుడికా? కాదు, జాగింగ్కి. ఏం చేద్దామని జాగింగ్? వెయిట్ తగ్గుదామని. ఇప్పుడు తను వెయిట్ తగ్గాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఒకరికి ఆవిడ లావుగా ఉండటం నచ్చలేదనుకుంటా. కౌంటర్లు వేసి రెచ్చగొడితే వెళ్ళింది. ఒక్కరోజు జాగింగ్ చేసేస్తే లావు తగ్గిపోతుందా? ఏమైంది? భూకంపం భూకంపం వచ్చినట్టుంది. హహ, ఇది భూకంపం కాదు. మేడం బండరాణి గారు ఎంటర్ అయినట్టున్నారు. అదిగో జాగింగ్ చేసుకుని వదినొస్తుంది. ఇది జాగింగ్ చేసి వచ్చినట్టు లేదు. కింద పడిన నీళ్లు ఒక బకెట్ ఉంటాయేమో. ఏంటి అందరు అలా చూస్తున్నారు? నీ అవతారం చూసి ఏంటమ్మా ఇది? ఒళ్ళు తగ్గిద్దామని జాగింగ్ కి వెళ్ళాను అత్తయ్య. వీడి చేయమన్నాడమ్మా? లేదు మామయ్య, నేనే చేద్దామని వెళ్ళాను. ఇంత సడన్ గా ఎందుకు తగ్గాలని? అవును, 10 రోజుల్లో 10 కేజీలు తగ్గుతానన్నా 5 కేజీలు ఎలా తగ్గిపోయావు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేనేం వెయిట్ తగ్గలేదు. సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి? 10 రోజులు కష్టపడితే 10 గ్రాములు కూడా తగ్గలేకపోయావు. అలాంటిది నా దగ్గర ఉన్న అమ్మాయిల్ని మోడల్స్ లా తయారు చేయడానికి నేనెంత కష్టపడుంటాను, వాళ్ళెంత కష్టపడుంటారు. ఒక్క రోజులో నువ్వు మొత్తం నాశనం చేసేసావు. ఆ మాటే అనొద్దు అంటున్నాను. మీకు మొన్న కూడా చెప్పాను, కానీ మీరే నా మాట వినిపించుకోలేదు. ఏంటి ఏంటి నువ్వు చెప్పింది నేను వినిపించుకుంది? మోడల్స్ వెయిట్ పెరిగిపోయారు అన్నారు, కానీ ఎందుకు పెరిగారు అని ఆలోచించారా? నువ్వు ఫుడ్ పెట్టావు కదా, దానివల్ల. ఆ ఫుడ్ ఏమైనా నేను వండి పెట్టానా? రోడ్ సైడ్స్ బండి మీద నుంచి తెచ్చి పెట్టానా? మీరు ప్రిపేర్ చేసిందే కదా. మీరు ప్రిపేర్ చేసిన ఫుడ్ తిన్నా సడన్ గా వెయిట్ పెరిగారంటే ఇందులో ఏదో మోసం ఉందని మీకు అర్థం కావడం లేదా?
ఎంతసేపు ఫిట్నెస్ ఫిట్నెస్. చూడండి, ఫిట్ గా ఉంటే సరిపోదు, బ్రెయిన్ కూడా ఫిట్ గా ఉండాలి. మీరు ఫిట్ గా ఉండి సన్నగా ఉన్నారు, కానీ ఈ ఏరియాలో వీక్ గా ఉన్నారు. హేయ్, అంటే నాకు బ్రెయిన్ లేదంటున్నావా? ఉంది, కానీ దానికి పని చెప్పడం లేదు, ఆలోచించే అవకాశం ఇవ్వడం లేదు అంటున్నాను. ఆలోచించుంటే ఇలాంటి వాళ్ళు నన్ను నిందించే వాళ్ళు కాదు. నా లెక్క ప్రకారం మీకు తెలియకుండా మీ వెనక మాత్రం ఏదో కుట్ర జరుగుతుంది. అది మీ అపోజిషన్ వాళ్ళు చేస్తున్నారో మీ మోడల్స్ చేస్తున్నారో తెలీదు. వాళ్ళు ఎందుకు చేస్తారు? మరి మీరు ఓడిపోయేలాగా నేనెందుకు చేస్తాను? ఇప్పుడు కూడా 10 రోజుల నుంచి కడుపు మార్చుకుని ఇంత కష్టపడింది. 10 రోజుల్లో వెయిట్ తగ్గి చూపిస్తాను అని మీకు ఛాలెంజ్ చేసింది అందరిలో గెలవాలని కాదు. నేను వెయిట్ తగ్గితే మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందని. కాదు, తగ్గకపోతే ఉన్న కోపంలో ఎక్కడ పొమ్మంటాడో అని కష్టపడ్డావు. అంటే భయపడే ఇవన్నీ చేశానంటారా? గతి లేక చేశావు. ఇష్టం లేదని మొహం మీద చెప్తున్నా, దూరంగా పెడుతున్నా, ఆడది పక్కనే ఉంటుంది అంటే గతి లేక కాదండి, ఇష్టపడ్డం వల్ల. ఆ మనిషిని వదులుకోలేనంత ప్రేమని పెంచుకోవడం వల్ల. అయినా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది నాకు మీ మీదున్న ఇష్టం గురించో, మీకు నా మీదున్న అసహ్యం గురించో కాదు, మీ వెనుక జరుగుతున్న కుట్ర గురించి. అనవసరంగా నన్ను తిట్టడం మానేసి అసలు పొరపాటు ఎక్కడ జరుగుతుంది అని ఆలోచించండి. నేను ఫ్రెష్ చేస్తాను. ఆ అమ్మాయి ఆదిత్య వైఫ్ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? హలో మిస్సెస్ ఆదిత్య, తమరేంటి ఇలా దయచేశారు? ఇక్కడికి నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. నేను మోడల్ని కాబట్టి ట్రైన్ అవ్వడానికి వచ్చాను. నేను ఫ్యాట్ గా ఉన్నాను కాబట్టి స్లిమ్ అవ్వడానికి వచ్చాను. పదండి. నీ భర్త పెద్ద ఫ్యాషన్ కోచ్ కదా, అతనుండగా మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? అక్కడ షట్టర్ క్లోజ్ అయిపోయింది కదా. ఎవరి షట్టర్ క్లోజ్ అవుతుందో, ఎవరి షట్టర్ ఓపెన్ అవుతుందో అప్పుడే ఎవరు చెప్పలేరు కదా. చూడండి, నేను మీ దగ్గర జాయిన్ అయ్యి స్లిమ్ అవ్వాలనుకుంటున్నాను. ఫీజ్ ఏంటో, టైమింగ్స్ ఏంటో చెప్తే జాయిన్ అయిపోతాను. సారీ, ఇక్కడ నేను జాయిన్ చేసుకోవడం కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే ఆదిత్య అంటే మాకు నచ్చదు గనుక. హా? ఆయనకి మీకు పడకపోతే మీరు చూసుకోవాలి. నన్ను జాయిన్ చేసుకోను అనడానికి కారణమేంటో. నువ్వు అతని వైఫ్ అవ్వడమే. అలాంటప్పుడు నెల రోజుల్లో వెయిట్ తగ్గించబడను అని పాంప్లెట్ లో మాకు నచ్చిన వాళ్ళనే జాయిన్ చేసుకుంటాము, మాకు నచ్చని వాళ్ళని, మాతో పడని వాళ్ళని జాయిన్ చేసుకోము అని కూడా రాయించండి. అలా ఎలా రాయిస్తాం? అయితే నన్ను జాయిన్ చేసుకోండి. ఏంటి, గొడవ పడదామని వచ్చావా? లేదు, సన్నబడదామని వచ్చాను అని చెప్పాను కదా. ఇప్పుడేమంటారు? చెప్తున్నాం కదా నిన్ను జాయిన్ చేసుకోము అని. అయితే నేను ప్రెస్ వాళ్ళని పిలుస్తాను. ప్రెస్ ఏంటి? మేమేం తప్పు చేసామని? అది వాళ్ళ ముందే నేను చెప్తాను. నేను అన్ని ఫీజులు కడతానని చెప్తున్నాను. చెప్పిన టైంకే వచ్చి జాయిన్ అవుతాను అంటున్నాను. కానీ మీరేమో ఆదిత్య గారి భార్యను అవడం వల్ల జాయిన్ చేసుకోవడానికి కుదరదు అని అంటున్నారు అని అంటాను. అప్పుడు వారికి మీకు పడని విషయం అందరికీ తెలిసిపోతుంది.
మీ సొంత భార్య మిమ్మల్ని నమ్మలేకపోతుంటే మమ్మల్ని ఎలా నమ్మమంటారు? మిమ్మల్ని నమ్మి ఎలా పెట్టుబడి పెట్టమంటారు? ఏంటి మా అక్క ఆదిత్య అపోజిషన్ అయినా దమయంతి వాళ్ళ దగ్గర జాయిన్ అయిందా? ఈ విషయం కూడా మీతో చెప్పలేదా? అలా జరగదు సార్, తనెప్పటికీ అలా చేయదు. అప్పుడు ఆవిడ్నే అడగండి, నిజమేంటో ఆవిడే చెప్తుంది. ఐఎమ్ సారీ ఆదిత్య. సార్ ఏంటండి అక్క ఇలా చేసిందేంటి? మన నుండి మోడల్స్ అందరూ వెళ్లిపోయినప్పుడు కూడా స్పాన్సర్స్ ఈ విధంగా మాట్లాడలేదు. కానీ అక్క అపోజిషన్ వాళ్ళ దగ్గర చేరడంతో వాళ్ళకి ఆది మీద ఉన్న హోప్స్ పోయి స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నారు. అదేంటి అందరికిచ్చే డైట్ నాకు ఇవ్వకుండా నాకు సపరేట్ గా తీసుకొచ్చారు? డైట్ అందరికీ ఒకటే, బట్ నిన్ను అందరితో సమానంగా ట్రీట్ చేయలేం కదా. చూడమ్మా, మీ ఆయన మమ్మల్ని శత్రువులుగా చూశాడు గాని మేము ఎప్పుడు తనని తోటి పోటీదారుడిగానే చూసాం. మా సాటి ఫ్యాషన్ కోచ్ భార్యవి, నిన్ను మేం గౌరవించాలి కదా. బాగా కష్టపడమ్మా, కష్టే ఫలి అన్నారు. నువ్వెంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఏంటి ఉండేది? 10 రోజులు ఇంతకంటే ఎక్కువ కష్టపడితేనే 10 గ్రాములు కూడా తగ్గలేదంట. ఇక్కడ తగ్గుతుందమ్మా, అందుకే కదా మేము ఈ ఫిట్నెస్ సెంటర్ పెట్టాం. చూస్తూ ఉండండి, మీకంటే తనని చాలా స్లిమ్ గా తయారు చేసి మీరందరూ కుళ్ళుకునేలా చేస్తాం. అలాగే చూద్దాం. నువ్వు డైట్ తీసుకోమ్మా. మాట్లాడవేంట్రా? ఏమెత్తుతున్నాడు? అది ఏం వెతుకుతున్నావు? ఏమైంది నాన్నా? అదెక్కడా? ఎవర్రా? ఇంకెవరు? నన్ను నాశనం చేయడానికి నా జీవితంలోకి వచ్చింది కదా, ఈయన గారి ముద్దుల కోడలు. ఎవర్రా? గుండమ్మా? అదే మీ గుండమ్మ. ఎక్కడది? ఇంట్లో లేనట్టుందిరా. అదేం చేసిందో తెలుసా? అదిగో వస్తుంది. రావే. ఏమైందిరా? నువ్వు ఆగునానా. ఏయ్, ఎక్కడి నుంచి వస్తున్నావు? అది జిమ్కి వెళ్ళాను. నువ్వు జిమ్లో ఎప్పుడు జాయిన్ అయ్యావమ్మా? అసలు జిమ్లో జాయిన్ అవడం దేనికి? అంతా నాశనం అయిపోయి కొద్దో గొప్ప పరువు మిగిలింది కదా, అది కాస్త తీసేయడానికి. తను జిమ్ లో జాయిన్ అయితే నీ పరువు ఎందుకు పోతుంది బావా? వెళ్ళిన ఆపోజిషన్ వాళ్ళ జిమ్లో జాయిన్ అయితే పరువు పోక ఏమవుతుంది? అవును
అవునత్తయ్యా. ఏ నీకేం పోయి కలం వచ్చిందే? ఏయ్ మతుండ చేస్తున్నావా? నీ కారణంగా ఆదిత్య గారికి మార్కెట్లో ఉన్న రెప్యుటేషన్ మొత్తం పోయింది. ఆయన కృంగిపోకుండా తన శక్తి నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో మళ్ళీ అడుగులు వేయడం మొదలు పెట్టారు. కొత్త మోడల్స్ ని తయారు చేసే పనిలో పడ్డారు. నేను ఇక్కడ ఎంత కష్టపడుతుంటే వెళ్ళి ఆ దమయంతి వాళ్ళ జిమ్లో జాయిన్ అవడానికి కారణం ఏంటి? ఏంటమ్మా ఏంటిదంతా? ఏంటమ్మా ఇది? పక్కనే కూర్చోబెట్టుకుని బుజ్జగించండి, చిన్నపిల్ల కదా. అది కాదండి. మరేంటో చెప్పు. ఎందుకు దమయంతి వాళ్ళ జిమ్లో జాయిన్ అవ్వో చెప్పు. మాట్లాడవా? నువ్వేం చేసినా కారణం ఉంటుంది అని అంటూ ఉంటారుగా, చెప్పమనండి. ఏమండి, కాఫీ తీసుకోండి. సుప్పనతి మొహం బావ దానికొక్కదానికే సొంతమైనట్టు తెగ వయ్యారా లోలకపోస్తుంది. దాన్ని తిప్పటం, దాని వరస ఉడుములు పట్టే దానిలాగా చాటుగా ఎలా చూస్తోందో. నిన్నింకా ఏడిపిస్తానే. ఏమండి? ఏంటి కామాక్షి? అబ్బా, కామాక్షి ఏంటండి? కాము అని పిలవచ్చుగా. అబ్బా, ఇక్కడెవ్వరూ లేరుగా. కాము బావో, ఏమండి ఈ రోజు ఏం వండమంటారు? నన్ను అడిగేదేముంది? నీకు ఏది నచ్చితే అది వండే. నీ చేతితో ఏం వండినా అమృతంలాగే ఉంటుంది. అవునా? ఒక్క నిమిషం. గిరి 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 గిరి, ఏంటి పెద్ద సిస్టరా? నువ్వు అర్జెంట్ గా మార్కెట్ కెళ్ళి, గోల్డ్ మార్కెట్ కా కూరగాయల మార్కెట్ కా? ఫిష్ మార్కెట్ వెళ్ళి ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ అన్నీ పట్టుకొచ్చేయి. ఇన్ని ఐటమ్స్ ఎందుకు వదినా? ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా? గెస్ట్లకు కాదు, మా ఆయనకి. ఏదో ఒకటి చెప్పి మా బావని మంచి చేసుకోవాలనుకుంటోంది. నేనుండి ఎలా సాగనిస్తాను? చెప్తా దీని సంగతి. నువ్వు వెళ్ళి తొందరగా తీసుకొచ్చేసి వండి పెడతానండి. చేపలు, మటను అంటున్నారు. ఇవాళ మావయ్య పెద్దత్తయ్యకిచ్చిన 3 రోజులు అయిపోయింది కదా అత్తయ్య. ఫినిషింగ్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది. మనుషుల్ని బుట్టలో వేసుకోవడానికి ఏమైనా చేస్తుందమ్మా. అయినా ఇది శ్రావణ మాసం. పైగా ఈ రోజు ఇంట్లో పూజ పెట్టుకోవాలనుకుంటున్నాను. పూజ? నేనేం చెప్పలేదే. నేనిప్పుడే అనుకున్నాను. అందుకని పూజ అయ్యేంత వరకు ఇంట్లో నాన్ వెజ్ వండడానికి వీల్లేదు. నువ్వు పూజ చేసుకుంటే ఆయనకి నేనెందుకు వండి పెట్టకూడదు? అంటే శ్రావణ మాసం అంటోంది కదా వదినా. అయితే ఆవిడ్ని చేసుకోమను. నేనేవి నా కోసం చేయడం లేదు. బావ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పు బావా. కామాక్షి, శ్రావణ మాసం పూజ అంటోంది కదా, నాన్ వెజ్ దేవుంది, ఎప్పుడైనా తినొచ్చు. గిరి, ఈవిడ చెప్పిన చేపలు, మటను వదిలేసి మార్కెట్ కి వెళ్లి పూజకు సంబంధించిన సామాన్లన్నీ తీసుకొచ్చేయి. సరే సిస్టర్. అలాగే పంతులు గారికి కూడా కబురు చేయి. సరే సిస్టర్. ఆయనకి స్వయంగా వండి పెడదామనుకుంటే శ్రావణ మాసం పూజ పెడతావా? నువ్వు ఆ పూజ ఎలా చేస్తావో నేను చూస్తానే. ఇంతగా బతిమలాడుతున్నా నీకు జాలి లేదా? జాలి గురించి మీరే చెప్పాలి మరి. ఓసేయ్, లాస్ట్ టైం అడుగుతున్నా, కప్పు తీస్తావా లేదా? నాకు సారీ చెప్పండి, అప్పుడు తీస్తా. సారీ చెప్పాలా? దేనికే? ప్రతిదానికి నన్ను తిడుతున్నారు కదా, నా ఈగో హర్ట్ అయింది. నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేను సారీ చెప్పను. అయితే నేను కాఫీ కప్పు తీయను. కరెక్ట్ గా 3 అంటే 3 అంకెలు లెక్క పెడతా. సారీ చెప్తారా? కప్పు చేతిలో ఉంటుంది, లేదంటే నేను అలాగే వెళ్ళిపోతాను. తర్వాత మీ ఇష్టం. రెడీ? 1 2 3. సారీ సారీ సారీ, నాకు నచ్చలేదు. సారీ చెప్పాను కదవే. సారీనే ప్రేమగా చెప్పాలి. చెప్పండి.
సారీని ప్రేమగా చెప్పడం అంటే నీ మొహం. ఏమో ప్రేమగా సారీ అని చెప్పండి, కప్పు తీస్తాను. నీ ఆ ఆ. ఆ. సరే. ఏంటల్లా చూస్తున్నారు? పక్కకు తప్పుకోండి. ఆగు. ఎవరితో నీ ఫోన్లో మాట్లాడుతున్నావు? మీకెందుకు? ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నన్ను అడగడం కాదు, మీ అమ్మలిద్దరిని అడగండి. వాళ్ళేం చేశారు? ఇల్లంతా గందరగోళం చేస్తున్నారు. ఒకరు పూజ పెట్టుకుంటుంటే ఇంకొకరు కిట్టి పార్టీ పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? కలిసి పూజ చేసుకుంటే ఒక పద్ధతి, కలిసి పార్టీ పెడితే ఒక పద్ధతి. అంతేగాని ఈ కలగలుపు పూజ పార్టీ ఏంటండి? వాళ్ళు ఎప్పుడు కలిసి ఉన్నారని, వాళ్ళిద్దరికి పడదని నీకు తెలీదా? మన వరకు తెలిస్తే పర్వాలేదండి, ఊరందరికీ తెలియాలా ఏంటి? అత్తయ్య గారు వాళ్ళిద్దరూ కొట్టుకుని చేస్తున్నారంటే నలుగురిలో లోకువయ్యేది ఎవరు? నిన్ను చేసుకున్న తర్వాత అందరికీ నేను లోకు అయ్యాను. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటున్న దానికి వాళ్ళు లోకు అవుతారు. ఇదిగో అమ్మలు లోకువైనా పర్వాలేదని మీరు ఊరుకుంటారేమో, మా అత్తగారులు లోకువైతే నేను ఓర్చుకోలేను. ఏంటి, ఏం చేయగలవు? ఇంట్లో పూజ లేదు, పార్టీ లేదు, ఏది జరగకుండా చేస్తాను. ఆవిడ గారికి సంబంధించిన వాళ్ళని ఆవిడ పిలుచుకున్నారు, ఈవిడ గారి ఫ్రెండ్స్ ని ఈవిడ పిలుచుకున్నారు. చూడండి, కాసేపట్లో ఇంట్లో ఒక్క గెస్ట్ కూడా లేకుండా చేస్తాను. అంటే నువ్వు అందరిని వెళ్ళిపోమని చెప్తావా? అలా చెప్తే నా అత్తలు నన్ను బతకనిస్తారా? డోలు వాయించినట్టు ఇద్దరు చెరువు వైపు నుంచి వాయించేస్తారు. మరేం చేయబోతున్నావు? మనమెవ్వరం పొమ్మనకుండానే గెస్ట్లు వాళ్ళంతటి వాళ్లే పరిగెత్తేలా చేస్తాను. వాళ్ళంతటా వాళ్లే వెళ్ళిపోతారా? ఏం చేయబోతుంది ఇది? పూజని పాడు చేస్తే కళ్ళు పోతాయే, పార్టీని చెడగొడితే పుట్ట గతులే లేకుండా పోతాయి. నీ తిక్క కుదురుస్తానుండవే. అమ్మోరు తల్లికి నైవేద్యం పాపులు పట్టుకొచ్చి వరమడిగా త్రిశూలం చేతబట్టి రావేయమ్మా. అయ్యో అత్తయ్య గారు, అత్తయ్య, అమ్మవారి స్తోత్రాన్ని గౌరవించడం మన సాంప్రదాయం. ప్లీజ్ ఆపమనండి అత్తయ్య. వదినా, తోక ముడిచారు చూసావా? పోవాలే. చూసావా, అమ్మవారి స్తోత్రం గౌరవించాలి అన్నావు, పాట ఆపితే చూసావా ఎలా కామెంట్లు చేస్తున్నారో? చిన్న సిస్టర్, నీ పార్టీయే నెగ్గాలంటే ఇలా పాటక పాట సమాధానం చెప్పడం కాదు. మరేం చేయాలి? ఆ జనాన్ని మీ వైపుకు తిప్పుకోవాలత్తయ్యా. అంటే ఏదైనా ఆఫర్ ఇచ్చి జనాన్ని అట్రాక్ట్ చేయాలి. ఎలాగిరి? పూజలో కూర్చున్న వాళ్ళందరికీ పట్టు చీరలు పెడతానని అనౌన్స్ చేసావే అనుకో, అప్పుడేమవుతుంది? చీరలంటే లేడీస్ అందరూ కొట్టుకు చేస్తారు. చీరల కోసమైనా ఆ పార్టీని వదిలి ఇక్కడికొచ్చి పూజలో కూర్చుంటారు. మరిప్పటికిప్పుడు చీరలంటే దీనికే టెన్షన్ పడకండి అత్తయ్య. బాబాయ్ లేరా? ఏంటమ్మా? చిన్న సిస్టర్ చీరలా చీరలు
పట్టు చీరలంట. ఏంటి వెళ్ళిపోతున్నారేంటి? మా వదిన పట్టు చీరలు ఇస్తోంది కదా. చీరల కంటే బంగారపు కుంకుమ భరణే కాస్ట్లీ కదా. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర ఆ అక్క చెల్లెలిద్దరికీ పడదనుకుంటానే. అవునే మరి, ఏదైనా మొగుడిని బట్టే ఉంటుంది. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడం చేత కాదు, అందుకే వాళ్ళు అలా ఫోజులు కొడుతున్నారు. ఏదో ఒకటి చెయ్యండి. ఏం చేయమంటావే? పావును తెచ్చి నీ మెళ్ళో వేయమంటావా? ఆ పని చేయి బాబా, ఒక పని అయిపోతుంది. ఆయన కాదే, పావు నేనే పట్టుకుని నీ మెళ్ళో వేస్తాను. వద్దులే. పావు నాన్న, పావు నాన్న. ఏమండి? అయ్యో, ఆగండి. ఏంటిది? హలో, ఏంటిది? పావు అది వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అమ్మాయ్యా, ఎంత సడన్ గా పావం ఎందుకు వచ్చినట్టు? నా కొంప గుల్లవ్వకుండా కాపాడడానికి వచ్చిందిరా. పావు వస్తే వచ్చింది, దీని పార్టీ జరగకుండా బాగా అయింది. నా పార్టీ జరగలేదని సంకలు గుద్దుకోవడం కాదే, నీ పూజ కూడా జరగలేదు కదా. సంథింగ్ ఈ బండదానికి ఏదో అనుమానం కలిగి ఉంటుంది. ఏమై ఉంటుంది? అసలు దీని ఇంటెన్షన్ ఏంటి? లోకి, ఏంటండి? ఏంటేంటి? ఆఫీస్కి వెళ్ళాలి కదా, రెడీ అవ్వు. వెళ్దాం. కాకపోతే మీతో ఒక విషయం మాట్లాడాలి. పూజ అన్నారు, కిట్టి పార్టీ అన్నారు, ఏది జరగకుండా పోయింది. అంతా దీనివల్లే. నేనేం చేశాను? నేనేదో ఆయనకి శుభ్రంగా వండి పెట్టాలనుకుంటే చూసి ఓర్చుకోలేక పూజ అన్నావు. ఆహా, నా పూజ చెడగొట్టాలని నువ్వు కిట్టి పార్టీ అన్నావు కదా, దాన్నేమంటారు? ఓర్వలేనితనం కాదా? రొట్టె కోసం కోతి కోతి కొట్టుకుంటే మధ్యలో పిల్లు చెత్తుకుపోయిందంట. మీరు కొట్టుకుంటే మధ్యలో పాము చెడగొట్టేసింది. అసలు ఎప్పుడూ లేనిది ఇంట్లోకి ఆ మాయదారి పాము ఎక్కడి నుంచి వచ్చిందో. పాము దానంతట అది రాలేదు, వచ్చేలా చేశారు. చేశారా? ఎవరు? ఇంకెవరు? ఈ ఇంటి పెద్ద కోడలు, ఆ గుండమ్మ. గుండమ్మ?
గుండమ్మ దానికేం పోయే కాలం వచ్చింది? పెద్ద కోడలు అని నెత్తిన పెట్టుకున్నారు కదా మావయ్య గారు, అందుకే తనకి నచ్చినట్టు తను చేస్తుంది. ఎంత పొగరు దానికి, ఇప్పుడు తెలుస్తా దాని సంగతి. గుండమ్మా, ఏయ్ గుండమ్మా! ఏంటత్తయ్యా? అత్తయ్య, అసలు నీకు అత్తగారనే గౌరవం ఉందా? మేమంటే మర్యాద ఉందా? ఏమైందమ్మా? ఏమవడం ఏంట్రా? దీని కారణంగా నా పూజ పాడైపోయింది. నా కిట్టి పార్టీ నాశనం అయిపోయిందిరా. ఆ ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ అవడానికి కారణం పాము కదా. పాము రావడానికి కారణం గుండమ్మ కదా. ఈ విషయం అమ్మ వాళ్ళకి ఎలా తెలిసింది? ఎందుకు చేసావి పని? మేమంటే నీకు పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నావా నీ కంటికి? మాట్లాడవే. ఈ ప్రశ్న అడగాల్సింది తన్ను కాదు కామాక్షి, నన్ను. నిన్న అవును. ఏమైంది? ఇంట్లో మీరిద్దరూ కలిసి చేసిన గందరగోళం చూసి ఎక్కడ పిచ్చి పడుతుందో అని భయం వేసి నేనే ఎలాగైనా దీన్ని ఆపమని గుండమ్మతో చెప్పాను. తనే ఆపింది.